ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్ లో పల్లవికి మరోసారి మాస్ వార్నింగ్ ఇస్తుంది అవని. త్వరలోనే పర్మనెంట్ గా ఈ ఇంట్లోకి అడుగు పెడతాను అని, అప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లడానికో నా కాళ్లు పట్టుకోవడానికో రెడీగా ఉండాలి అని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది అవని. మరోవైపు అవనికి కొత్త కష్టాలు క్రియేట్ చేయడానికి పల్లవి, చక్రధర్ రెడీ అవుతారు. ఇందులో భాగంగా శ్రేయని అవనికి ఇంకా వ్యతిరేకంగా మార్చడానికి పల్లవి ప్లాన్ చేస్తుంది. ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. అవని, అక్షయ్ ఇద్దరికీ రాధాకృష్ణుల బొమ్మ బహుమతిగా ఇచ్చి వెళ్లిపోతుంది లేడీ బాస్ చాముండేశ్వరి. ఆమె వెళ్లగానే అవనిని చేయి పట్టుకుని పక్కకి పిలుస్తాడు అక్షయ్. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని వెళుతుంది అవని. ఏంటండి అది, అందరి ముందు చేయి పట్టుకు తీసుకొచ్చారు, వాళ్ళేమనుకుంటారు అంటుంది అవని. ఏయ్, నీతో సరసాలాడ్డానికి తీసుకురాలేదు అని అక్షయ్ చిరాకు పడతాడు. మరి పక్కకి తీసుకురావడం ఎందుకు అని అంటుంది అవని. ఏయ్, మా ఎండి గారి ముందు కావాలనే గేమ్స్ ఆడుతున్నావు కదూ అని అక్షయ్ అడుగుతాడు. 10 ఏళ్ల కూతురుండగా ఇప్పుడు గేమ్స్ ఏంటండి అని అవని అంటుంది. తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా అని అక్షయ్ అడిగితే, అనుకుంటే తప్పేంటండి అంటుంది. ఇంతలో అవని తన చేతి వంక చూస్తూ ఉంటుంది. ఏయ్, ఏం చూస్తున్నావ్ అని అడిగితే, మీరు నా చేయి పట్టుకున్నారు కదా, ఆ స్పర్శని నేను గుర్తు చేసుకుంటున్నాను అంటుంది. ఏమో అనుకున్నాను, నీ దగ్గర చాలా ఎక్స్ట్రాలున్నాయి. అవును, మా బాస్ ఇక్కడికి ఎందుకు వచ్చారు, నువ్వేమైనా ప్లాన్ చేశావా అని అక్షయ్ అనుమానంగా అడుగుతాడు. నేనెలా చేస్తానండి, నాకేం తెలుసు అంటుంది అవని. మరి ఆవిడ ఇక్కడికెలా వచ్చింది అని అక్షయ్ అడుగుతాడు. మీరు చెప్పమని ఇంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు నాకు ఐ లవ్ యూ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఐ లవ్ యూ అండి అంటుంది అవని. మరోవైపు వ్రతం జరిగినందుకు పల్లవికి మండిపోతుంది. ఛ, ఏ వ్రతమైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అని మనసులో తిట్టుకుంటుంది. ఇంతలో అవని వచ్చి ఎదురుగా నిల్చుంటుంది. ఏంటి, ఏదైనా మాట్లాడాలా అని పల్లవి అడిగితే చెంప చెళ్లుమనిపిస్తుంది అవని. నీలాంటి దాంతో మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడాలి అంటుంది. రెచ్చిపోతున్నావేంటి, నీలాగా నాకు కొట్టడం చేతకాదనుకుంటున్నావా అని పల్లవి రైజ్ అవుతుంది. కుట్రలు కుతంత్రాలు చేసే నీలాంటి వాళ్లు కాపురాలు కూల్చడానికి, బతుకులు బుగ్గిపాలు చేయడానికి కూడా ఆలోచించరు. అలాంటి వాళ్లు కొట్టడం ఏంటి, చంపడానికి కూడా వెనకాడరని నాకు తెలుసు. సరే, కొడతానంటున్నావు కదా, కొట్టు చూద్దాం, చెయ్యి ఎత్తు చూద్దాం, ఎత్తిన చెయ్యి ఎత్తినట్లే నరికి పారేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది అవని. ఇప్పటి వరకు ఎంతో ఓపిగ్గా ఉన్న అవనిని మాత్రమే చూశావు. కోపం వస్తే నేను ఖాళీనవుతాను. ఆ రూపం చూడాలనుకుంటే చెయ్యెత్తు. ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు. నీ ఆగడాలు నాకు తెలియక కాదు, ఆపలేక అంతకన్నా కాదు. నేను తలుచుకుంటే క్షణంలో నిన్ను, నీ బాబుని కూడా జైల్లో తోయించగలను. శ్రీకర్ని అరెస్ట్ చేయించింది మీ నాన్నే అన్న విషయం నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు నీ నాన్న చేస్తున్న కుట్రల్ని పసిగట్టలేని వెర్రిదాన్ని అనుకుంటున్నావా? నీ అదృష్టం బాగుండి శ్రీకర్ బెయిల్ మీద బయటకొచ్చాడు. అదే శ్రీకర్ జైలుకు వెళ్లుంటే నీ చేత, నీ బాబు చేత జైలు ఊచల్ని లెక్క పెట్టించుండేదాన్ని. ఈ వ్రతం జరగకుండా, నేను మళ్లీ ఇంటికి రాకుండా మీ నాన్న నువ్వు కలిసి ఇదంతా చేశారని నాకు తెలుసు అంటుంది అవని. నువ్వు అనవసరంగా నన్ను, మా నాన్నని అంటూ పల్లవి ఏదో చెప్పబోతే, నోర్ముయ్, ఎక్కువ మాట్లాడావంటే నీ నాలుగు కోసి చేతిలో పెడతాను. నీకులాగా నాకు నమ్మించి మోసం చేయడం, తెర వెనుక కుట్రలు చేయడం రాదు. ఏం చేసినా డైరెక్ట్ గా డేరింగ్ గా చేస్తాను. చూస్తూ ఉండు. త్వరలో నేను మళ్లీ ఇంట్లోకి అడుగు పెడతాను. అడుగు పెట్టాక నా మొదటి టార్గెట్ నువ్వే, అది గుర్తు పెట్టుకో. నీలాగా చీప్ ట్రిక్స్ ప్లే చేయను. స్ట్రైట్ గా చేస్తాను. జైలుకెళ్లడానికో, నా కాళ్లు పట్టుకుని బ్రతిమలాడ్డానికో రెడీగా ఉండు. నేను ఏం చేస్తానో వెయిట్ అండ్ సీ అని వెళ్లిపోతుంది అవని. మరోవైపు జరిగిందంతా తన తండ్రికి చెప్పడానికి ఫోన్ చేస్తుంది పల్లవి. మనం ఎంత గొప్పగా ఆలోచించినా, ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా అవి మనకే రివర్స్ కొడుతున్నాయి డాడ్. నువ్వు కరెక్ట్ టైంలో శ్రీకర్ని అరెస్ట్ చేసి ఇంట్లో వాళ్లు షాక్ అయ్యేలా చేశావు. కానీ వాడు అరెస్ట్ అయ్యాడన్న సంతోషాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయకముందే వెళ్లినవాడు వెంటనే తిరిగొచ్చేశాడు అంటుంది పల్లవి. వాడు రావడం ఏంటమ్మా అని అడిగితే, అవని, అక్షయ్ బావగారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాడిని విడిపించుకు తీసుకొచ్చేశారు. ఇద్దరు కలిసి వెళ్లడం మాత్రమే కాదు, శ్రీకర్ని విడిపించి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ వ్రతంలో కూర్చుని పూజ కూడా చేశారు. నీకు ఇంకో విషయం తెలుసా డాడ్? అవనిని చూస్తేనే చిరాకు పడిపోయే అక్షయ్ బావగారు వాళ్ళ ఎండీకి అవనిని తన భార్యని, తన భార్య చాలా మంచిదని, తన భార్య అంటే తనకు చాలా ఇష్టమని చాలా గొప్పగా పరిచయం చేశారు అని చెప్తుంది. నా బుర్ర బద్దలైపోయేలా చాలా రకాలుగా ఆలోచించి ప్లాన్ చేసి అవని, అక్షయ్ విడిపోయేలా చేశాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయేలా ఉన్నారు. శ్రీకర్ని హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తున్నాం కాబట్టి బెయిల్ మీద విడిచిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు చెప్పారు. అలాంటి శ్రీకర్ని అవని ఎలా విడిపించి తీసుకురాగలిగిందో నాకు అర్థం కావడం లేదు డాడ్. నిన్నటి వరకు అవనిని బద్ధ శత్రువులా చూసిన మా అత్తయ్య కూడా అవనికి సపోర్ట్ గా మాట్లాడుతోంది. మనం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా అవని ముందు ఓడిపోతూనే ఉన్నాం. వ్రతం అయిపోయాక అవని వెళుతూ వెళుతూ నాతో ఏముందో తెలుసా?
ప్రణతి భరతుల పెళ్లి చేసినట్లే, అందరూ కలిసి వ్రతం చేసినట్లే త్వరలో విడిపోయిన ఫ్యామిలీని కూడా కలిసేలా చేస్తానని చెప్పింది. అంతేకాదు త్వరలోనే ఈ ఇంట్లోకి వస్తానని చెప్పింది. అవని నాతో ఛాలెంజ్ చేసిన ప్రతిసారి చెప్పింది చెప్పినట్లుగా చేస్తూనే ఉంది. నా పైన గెలుస్తూనే ఉంది. ఈసారి కూడా తను ఛాలెంజ్ చేసినట్లుగా విడిపోయిన ఈ కుటుంబాన్ని కలిపేస్తుందేమోనని నాకు భయంగా ఉంది డాడ్. అదే జరిగితే నన్ను ఇంట్లో నుంచి పంపించేయడమే కదా దాని ప్లాన్ అంటుంది పల్లవి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి, జరుగుతున్న దాన్ని బట్టి చూస్తుంటే అవని మనకంటే చాలా తెలివైందని అర్థమవుతోంది. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో అమాయకుల కన్నా అవని లాంటి తెలివైన వాళ్లే ఎక్కువగా మోసపోతూ ఉంటారు. కాబట్టి అవని తెలివితేటలు, ధైర్యం గురించి భయపడాల్సిన పనిలేదు బేబీ. నేను చూసిన సంబంధం ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత మీ అత్తయ్య ప్రణతి భరతుల పెళ్లికి ఒప్పుకుంది. ఆ తర్వాతే మీ అత్తయ్య అవని విషయంలో పాజిటివ్ గా మారింది. మీ అత్తయ్య అవనికి దగ్గరవుతుందని మనం కంగారు పడాల్సిన పనిలేదు. అవని తమ్ముణ్ణి అవనికి దూరం చేస్తే సరిపోతుంది అంటాడు చక్రధర్. కానీ అదంత ఈజీ కాదు డాడ్ అంటుంది పల్లవి. ఆడది చెప్పే మాట అణుబాంబు కన్నా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. కాబట్టి ఆ భరత్గాడు నువ్వు చెప్పినట్లు వినేలా చేసుకుని వాణ్ణి నీ కంట్రోల్లో పెట్టుకో. ఆ తర్వాత స్టోరీని నేను నడిపిస్తాను అంటాడు చక్రధర్. మరోవైపు అవని, రాజేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు. అక్షయ్ వస్తాడో రాడో, వ్రతం జరుగుతుందో లేదోనని చాలా టెన్షన్ పడ్డానమ్మా. కాని అక్షయ్ రావడం, వ్రతం జరగడం చాలా ఆనందంగా ఉందమ్మా. వాడు వ్రతంలో నీతో కలిసి పూజ చేయడం ఇంకా సంతోషంగా ఉందమ్మా అంటాడు రాజేంద్ర. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మామయ్య గారు అంటుంది అవని. నువ్వు, నీ అత్తయ్య, నేను ఇలా అందరూ ఎంత చెప్పినా కూడా వాడు వినలేదు. అర్థం చేసుకోకుండా వ్రతానికి రానని భీష్మించు కూర్చున్నాడు. నువ్వు వాళ్ళ ఎండీని తెలివిగా మేనేజ్ చేసి వ్రతానికి రానన్న వాణ్ణి వచ్చేలా చేశావు. నువ్వు ఇంత తెలివిగా ప్లాన్ చేస్తావని నేను అస్సలు ఊహించలేదమ్మా. ఇక ముందు కూడా నువ్వు ఇలాంటి తెలివితేటలు ఉపయోగించి అక్షయ్ నీకు దగ్గరయ్యేలా చేసుకోవాలి అంటాడు రాజేంద్ర. అలాగే మామయ్య గారు అని అవని అంటూ ఉండగా, ఇది ఎప్పటికీ జరగని పని అంటూ అక్షయ్ ఎంట్రీ ఇస్తాడు. నిజమైంది, నా అనుమానమే నిజమైంది. మా ఎండీ సడన్ గా వ్రతానికి రావడానికి కారణం నువ్వేనన్న నా అనుమానం నిజమైంది. ఇవన్నీ నీ తెలివితేటలు అనుకుంటున్నారు నీ మామయ్య గారు. కాని ఇవి తెలివితేటలు కాదు, ఎదుటివారి వీక్నెస్ తో ఆడుకోవడాన్ని నయవంచన అంటారు. ఇలాంటి వాటిని తెలివితేటలు అనుకుని పొగడ్డానికి మీకు కొంచెమైనా సిగ్గనిపించడం లేదా అంటూ రాజేంద్రని అడుగుతాడు అక్షయ్. పెద్దవాళ్లన్న గౌరవం లేకుండా మామయ్య గారిని తిడుతున్నారేంటి అని అవని అడిగితే, నువ్వు నోరు ముయ్. నువ్వు మా నాన్నని సమర్థించడం, ఆయన నిన్ను సపోర్టు చేయడం, ఇద్దరూ కలిసి నన్ను వెధవని చేయడం తమాషాలు చేస్తున్నారా అని అక్షయ్ ఫైర్ అవుతాడు. మిమ్మల్ని నేను వెధవని చేయడం ఏంటండి అని అవని అడుగుతుంది. మరి నువ్వు చేసిందేంటి? వ్రతం గురించి నేను చెప్పకపోయినా పిలవకపోయినా మా బాస్ వచ్చింది అంటే అది నీ పనే అయి ఉంటుందని నాకప్పుడే డౌట్ వచ్చింది. అదే నిజమని ఇప్పుడే అర్థమైంది. నువ్వు నేను కలిసి ఉంటున్నామని, నేను నీకు దగ్గరవ్వాలని ఇంతలా చేశావు. ఇది మోసం కాదా అంటాడు అక్షయ్. ఏ భార్య అయినా తన భర్త తనతో కలిసి ఉండాలని, దగ్గరవ్వాలని కోరుకుంటుంది. నేను కూడా అదే కదండి చేశాను. నేను చేసింది మీరు నాకు దగ్గరవ్వాలని చేసిన ప్రయత్నమే కాని నాటకం కాదు. మీరు నన్ను ఎంత ద్వేషించినా మనం మళ్లీ కలిసి ఉండాలనే నేను కోరుకుంటున్నాను. నేనలా కోరుకోవడాన్ని ప్రేమ, ఆప్యాయత, ఆశ, తపన అంటారు కాని మోసమని ఎవరో అనరండి, మీరే అలా అనుకుంటున్నారు అంటుంది. ఇలాంటి డైలాగులు చెప్పి చేసిన దాన్ని సమర్థించుకోవాలి అనుకుంటున్నావా అంటాడు. దాన్ని సమర్థించుకోవడం అనుకోకూడదురా. నీ భార్యకున్న ఆలోచన, ఇంగితం నీకు లేనందుకు సిగ్గుపడాలరా అని రాజేంద్ర గడ్డి పెడతాడు. సిగ్గుపడాల్సింది నేను కాదు, ఇలాంటి తెలివితేటలతో నన్ను మార్చాలనుకుంటున్న మీ కోడలు సిగ్గుపడాలి అనంటాడు అక్షయ్. నేను చేసింది తప్పు కాదండి, తప్పు కానందుకు నేనెందుకు సిగ్గుపడాలి అంటుంది అవని. నువ్వు చేసే ప్రతిదీ తప్పే. నీ కారణంగానే నా తమ్ముడు శ్రీకర్ అరెస్ట్ అయ్యాడు. వాడు నిన్ను ఫాలో అవడం వల్లే అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకు కారణం నువ్వు కాదా? సమయానికి మా ఎండీ గారొచ్చి వాడిని రిలీజ్ చేయించింది కాబట్టి సరిపోయింది. లేకపోతే వాడు జీవితాంతం జైల్లోనే ఉండాల్సొచ్చేది. అప్పుడేం చేసుండేదానివి అని అక్షయ్ అడుగుతాడు. శ్రీకర్ అరెస్ట్ అవడానికి కారణం నేను కాదు, మీరు. మీ కారణంగానే శ్రీకర్ అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది అంటుంది అవని. ఏమన్నావు? నా తమ్ముడు అరెస్ట్ కావడానికి కారణం నేనా అని అక్షయ్ ఆశ్చర్యపోతాడు. అవునండి, మిమ్మల్నెవరో మోసం చేయడం వల్ల మీ కంపెనీ, బిజినెస్, ఆస్తులన్నీ కోల్పోవలసొచ్చింది. మీరు నష్టపోవడానికి కారణమైన వాళ్ళని పట్టుకుని మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చెయ్యాలనుకున్నాను. నేను, శ్రీకర్ కలిసి మీకు న్యాయం చెయ్యాలనుకున్నాం కాబట్టి మాకు ఏం జరిగినా దానికి కారణం మీరే అవుతారు. మీకు మంచి జరగాలని, మీరు కోల్పోయింది తిరిగి ఇప్పించాలని ప్రయత్నించినందుకు తిరిగి నా మీద మీరు నిందలు వేస్తున్నారా అంటుంది అవని. వాడికి అంత ఆలోచించే తెలివే ఉండుంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. నీపైన ఇలా నిందలు వేసుండేవాడు కాదు. చేతగాని వాడికి రోషం ఎక్కువేనని అంటుంటారు. దానికి నిలువెత్తు సాక్ష్యం నువ్వేరా అంటాడు రాజేంద్ర.
అవని ఏం చేసినా కరెక్టేనని సమర్థించడం, నేనేం చేసినా తప్పని మాట్లాడడం మీకు అలవాటే కదా. చూడు, నాకు మంచి చేయడానికి నువ్వేం ప్రయత్నాలు సాహసాలు చేయక్కర్లేదు. నువ్వు చేసే నాటకాల వల్ల నీకు దగ్గరైపోతానని నువ్వు అనుకోకు. ఎలాంటి పగటి కలలు కనకు. నీమీద ఇష్టంతోనో నీతో కలిసిపోవాలనే కోరికతోనో నేను నీతో ఉండట్లేదు. నేను నా కూతురి కోసం ఇక్కడ ఉంటున్నానే తప్ప నీకోసం కాదు. అది నువ్వు గుర్తుపెట్టుకో. నా కూతురి కోసం ఉంటున్నాను కాబట్టి నేనిక్కడ ఫ్రీగా ఉండదలుచుకోలేదు. నా కూతురు కోసం ఉంటున్నాను కాబట్టి నేనిక్కడ ఫ్రీగా ఉండదలుచుకోలేదు. ఇప్పట్నుంచి నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి నేనున్నదానికి, తిన్నదానికి, ఇన్నాళ్లు పేయింగ్ గెస్ట్ గా ఉన్నదానికి అన్నింటికీ లెక్కగట్టి ఇచ్చేస్తాను అంటాడు అక్షయ్. ఓ, అన్నింటికీ లెక్కగట్టే మీరు బంధాలకి అనుబంధాలకి కూడా లెక్కగట్టగలరా? నిజాన్ని తెలుసుకోకుండా, తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా నన్ను మీ నుంచి, మీ కుటుంబం నుంచి దూరం చేశారు. మీ కారణంగా నేను నష్టపోయిన జీవితానికి మీరు లెక్కగట్టగలరా? నాకోసం కాకుండా మీ కూతురి కోసమే ఉంటున్నానని చెప్తున్నారు. మీరంటున్న మీ కూతుర్ని నవమాసాలు మోసింది నేను, కన్నది నేను. దానికి లెక్కగట్టగలరా? ఒక తల్లిగా ప్రసవ వేదన అనుభవించి మీకు బిడ్డనిచ్చాను కాబట్టే మీరు తండ్రి కాగలిగారు. నా ప్రసవ వేదనకు మీరు లెక్కగట్టగలరా? మిమ్మల్ని తండ్రి చేసిన నా మాతృత్వానికి లెక్కగట్టగలరా? చెప్పండి అని అవని కన్నీళ్లతో అడుగుతుంది. అన్నింటికీ లెక్కలు వేయగలిగే మేధావివి కదరా. నీ భార్య అడిగిన దానికి సమాధానం చెప్పరా అంటాడు రాజేంద్ర. అపార్థాలతో బలహీనపడిన బంధాలకు, చేజేతులా తెంచేసుకోవాలనుకునే బంధాలకు చాలా తేడా ఉందండి. దీపం ఆరిపోకుండా చెయ్యి అడ్డు పెట్టడానికి, ఆ చేత్తోనే వెలుగుతున్న దీపాన్ని ఆర్పేసుకోవడానికి చాలా తేడా ఉంది. అది మీరు అర్థం చేసుకోవట్లేదు అంటుంది అవని. నువ్వంటున్న బంధాలు బలంగా ఉన్నప్పుడు చిరునవ్వులు కూడా ఆ బంధాల్ని బలంగా చేస్తాయి. ఆ బంధాలు విడిపోయినప్పుడు, విడిపోయిన బంధాలు అవసరం లేదనుకున్నప్పుడు కన్నీళ్లు కూడా ఆ బంధాల్ని కలపలేవు. మనసుకు నచ్చిన విషయాల్ని, మనసుతో సంబంధం లేని విషయాన్ని డబ్బుతో లెక్కగట్టడం తప్పు కాదు. అందులో తప్పు లేదు అని అక్షయ్ వెళ్ళిపోతాడు. మరోవైపు అవనిని ఇరికించడానికి పల్లవి మరో ప్లాన్ వేస్తుంది. శ్రీకర్ ఫ్రెండ్తో ఇంటి బయట మాట్లాడుతూ ఉంటుంది పల్లవి. నన్నెందుకు పిలిచారండి అని అతను అడిగితే, ఒక్క నిమిషం ఆగు అంటూ శ్రేయ వినాలని ట్రై చేస్తుంది. శ్రేయ ఏం జరుగుతుందా అని వినడానికొచ్చినప్పుడు, మా శ్రీకర్ బావ చాలా మంచివాడు. అలాంటిది మా శ్రీకర్ బావను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో మాకెవరికీ అర్థం కావడం లేదు. మా బావని పోలీసులు అరెస్టు చేసినందుకు తన భార్య శ్రేయ ఎంత బాధపడిందో తెలుసా? తన బాధని చూసి నేను తట్టుకోలేకపోయాను. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి నిన్ను పిలిపించాను అంటూ పల్లవి యాక్ట్ చేస్తుంది. శ్రీకర్ అరెస్టు కావడానికి కారణం వాళ్ల వదిన అవనేనండి అనంటాడు వాడు. ఈ మాట విని శ్రేయ షాక్ అవుతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.